హాయ్ గైస్, మనం ఇప్పుడు ముంబైలోని జూ పార్క్ దగ్గర ఉన్నాం అనమాట. ఈ జూ పార్క్ నేమ్ వచ్చి వీరమాత జిజాబాయి జూ పార్క్ అనమాట. ఇది ముంబైలో ఉంది. ఇదంతా టికెట్ కౌంటరు. మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. మేము వెళ్ళిన టైంకి అయితే చాలామంది క్రౌడ్ ఉంది. టికెట్ కోసం ఇదంతా లైన్లో నుంచునే ఏరియా అనమాట. ఇది టికెట్స్ వచ్చి మనం కౌంటర్లో తీసుకోవచ్చు, లేదనుకుంటే మనమే డైరెక్ట్గా ఈ మిషన్ల కాడికి వెళ్ళిపోయి ఎన్ని టికెట్స్ ఏందని బుక్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా మిషన్స్. మన రైల్వే టికెట్లు కానీ బుక్ చేసుకుంటే ఎలా ఉంటాయి అలా ఉందన్నమాట. సెల్ఫ్ టికెట్ మిషన్ అంట. మీరు చూస్తున్నారు కదా. ఇటు పక్కన వచ్చి కౌంటర్ ఉందన్నమాట. ఆ కౌంటర్లో లైన్లో నుంచొని టికెట్ తీసుకోవచ్చు. పర్ పర్సన్కి వచ్చి 50 రూపీస్ అనమాట టికెట్ అయితే. చిన్నపిల్లలకి ఏం లేదు, పెద్దోళ్ళకి అయితే 50 రూపీస్. మేము మొత్తం 9 టికెట్లు తీసుకున్నాము. 450 అయిందనమాట. ఇంకా మరి లోపలికి వెళ్దాం. లోపల ఏమేమి యానిమల్స్ ఉన్నాయి, మన తిరుపతి జూ పార్క్లో ఉన్నాయా లేదా కొత్త ఏమన్నా ఉన్నాయా అనేది మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇదైతే మనకి ఇక్కడైతే చెకింగ్ చేస్తున్నారనమాట. ఇవన్నీ పురాతన బిల్డింగ్ లాగా ఉందన్నమాట. అది ఇక్కడైతే 2 లైన్స్ ఉన్నాయి. ఇదిగో మనకి ఇక్కడ వే ఇటు అని చెప్పి దిస్ వే అని ఉంది. సరే ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాము. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం అనమాట. జనాలు అయితే చాలామంది వచ్చారు. ఇది ఛత్రపతిదా కాదు, ఛత్రపతి శివాజీ విగ్రహం అయితే కాదు, ఇదేదో బ్రిటిష్ సంబంధించింది. మనం అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోదాము. చూడండి విగ్రహం. ఇక్కడ ఏందో నుంచొని చూస్తున్నారు. చూద్దాం ఒకసారి అది ఏందో. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. కొంచెం వెళ్తే ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ కానీ వచ్చేస్తే బెటర్. ఎండకు మీరు తిరగలేరు. యువర్ గైడ్ టు ముంబై జూ అంట. ఏది ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి, యానిమల్స్, ఎలిఫెంట్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి, ఇవన్నీ మ్యాప్లో అయితే ఉంది. దిస్ వే మనం వెళ్దాము. అందరూ వెళ్తూ ఉన్నారు, మనం కూడా ముందుకు వెళ్దాం. క్రౌడ్ అయితే మాత్రం చాలామంది వచ్చారు. మేమైతే టికెట్లు తీసుకోవడానికి అక్కడ సగం టైం అంతా వేస్ట్ అయిపోయింది. లోపల కూర్చోడానికి మంచి ప్లేస్లు అయితే ఉన్నాయన్నమాట. అందరు లోపలికి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి ఇక్కడ నుండి ఇంకా జూ పార్క్ స్టార్ట్ అయ్యి తట్టుకుంటా. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది బ్రిటిష్ కాలం నాటి తట్టుకుంటా. నాకు తెలిసి మన బాంబులు దీన్ని ఏమంటారో నాకు ఫిరంగిలు వదిలేదట్టుకుంటా. చూడండి, నాకు తెలిసి ఇప్పుడు ఇదేం జస్ట్ పని చేయదు. అంటే మ్యూజియం లాగా పెట్టారనమాట వచ్చే వాళ్ళందరికీ చూడటానికి. ఎందుకంటే ఒకప్పుడు ముంబై మెయిన్ సిటీ అనమాట. అంటే మెయిన్ సిటీ అంటే నా ఉద్దేశం ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళంతా కొంచెం మెయిన్ హెడ్ ఆఫీస్ అలాంటివి ముంబైలోనే ఉండేవి. చూడండి పిల్లి. అవును, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ముంబైలో కుక్కల కంటే పిల్లులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మేము వచ్చే దారి పొడుగుతా షాపుల్లో అంతా అవే అనమాట. ఇక్కడైతే ఒక గుడిసి ఉంది. నాకు తెలిసి ఏమీ లేదట్టుకుంటాడా. అందరు డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వచ్చేస్తున్నారు. చూడండి భలే కట్టారు కదా. ఇది జూ పార్కు. మామూలుగా మన తిరుపతిలో జూ పార్క్ అయితే ఊరు చివరు ఉంటుంది అనమాట. మీకు తిరుమలకి వెళ్ళే రూట్లో ఉందన్నమాట. కానీ ఇక్కడ మాత్రం నా సిటీ సెంటర్లో ఉందన్నమాట జూ పార్కు. మీకు చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి. అది చూడండి, ఎదురుగా కనిపిస్తుంది చూడండి. ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది. టైగర్ అయితే ఉంది చూడండి. టైగర్ చూద్దాం. మన తిరుపతిలో కూడా టైగర్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి మన తిరుపతిలో బెంగాల్ టైగరు, నార్మల్ టైగర్ ఉంది. టైగర్ అయితే ఏం కనిపించట్లేదు. ఇక్కడ మనకైతే నెట్ లాగా పెట్టున్నారు. ఇక్కడ ముంబై జూ పార్క్లో మాత్రం మిర్రర్లో కూడా అనమాట. టైగర్ అయితే ఎక్కడుందో కనిపించట్లేదు. అలా ఫుల్గా తినేసి ఆడిన పడుకొని ఉండొచ్చు. జనాలు చూడండి ఎట్ట ఎగబడి చూస్తున్నారు. వాళ్ళు ఎవరు కనిపించలేదు, అందరూ దిక్కులు చూస్తూ ఉన్నారు. ఇక చూడు వాటర్ అనమాట. టైగర్ ఎక్కడుందో ఏంటో మరి. నాకు తెలిసి ఇక్కడ ఈ వాటర్ తాగేసి దీనిలో స్విమ్మింగ్ చేసుకుంటూ ఉంటుంది. అది
చూడండి అది టైగర్ ఇక్కడ మనకి ఫోటోలకే అంకితం అయిపోయినట్టుంది టైగర్ పరిస్థితి. అందరైతే డిసప్పాయింట్మెంట్తో వెళ్ళిపోతూ ఉన్నారు. మనకి చివరికి నాకు తెలిసి ఇంకా ఈ పెట్టే గైడెన్స్ ఉంటుంది కదా, టైగర్లు ఏంటి ఎన్ని రకాలు ఏందని, అదిగో టైగర్ ఇన్ ట్రైబుల్ అంట. ట్రబుల్ నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. మనమైతే వెళ్ళకుండా ఎక్కడైనా టైగర్ని మీకు చూపించే ఇక్కడ నుండి కదులుదాము. అదిగోండి చూడండి అక్కడ పడుకొని ఉంది టైగర్, కనిపిస్తుందా? ఎందుకంటే ఇక్కడ జనాలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మీకు వేరే పొజిషన్ నుండి చూపిస్తాను టైగర్ని. చూడండి అదో కనిపించింది టైగర్, జూమ్ చేస్తాను చూడండి. చూడు నేలకి ఎట్ట తెరుస్తుందా స్వామి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది ఎంత పెద్ద మనిషినైనా కానీ జస్ట్ తన నోటితో పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయిద్ది. మీరు కానీ ఇదైతే సేఫ్ జూ పార్క్. ఇలాంటి జూ పార్క్ వేరే సాటకు కానీ మీరు వెళ్ళినప్పుడు ఆ ఫెన్సింగ్ దాటి చూడటం, తొంగి చూడటం ఇలాంటి పనులు అయితే చేయవాకండి, ఎందుకంటే ఎవరు మనం కాపాడలేరు అనమాట. అదిగో చూడండి టైగర్, అది క్లియర్గా కనిపిస్తుంది కదా. టేక్ ప్రొసీడ్ అండ్ థింక్ అంట. ఈ మధ్యలో వాటర్ పెట్టారనమాట. నేనైతే తాగి చూశాను, ఇవి మినరల్ వాటరే, తాగొచ్చు, బాటిల్స్ కూడా పట్టుకోవచ్చు. అంతా ఫెసిలిటీస్ అంతా బాగుంది. కొంచెం కన్సి అంటే దగ్గరగా కమ్జీగా ఉన్నట్టుంది. ఆ మ్యాప్ అయితే ఉంది కానీ దాని మ్యాప్ ప్రకారం ఏం లేదు, ఎటు పడితే అటు ఉన్నాయి అన్నమాట రూట్లు. కొంచెం ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, అటు ముందుకెళ్ళి చూస్తే అవేమి ఉండవు అన్నమాట. కన్ఫ్యూజన్గా ఉంది. అది చూడండి బిల్డింగ్లు, అంటే కరెక్ట్గా సిటీ మధ్యలో కట్టున్నాడు ఇదైతే పార్కు. ఎలిఫెంట్ ఇంకా రాలేదు. హిప్పో, ఈ కనిపించేది రెస్టారెంట్ అన్నమాట. మనము అక్కడే ఏదన్నా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని కాఫీ టీలు లేదంటే టిఫిన్లు, ఈ ఎక్కువ శాతం ఇక్కడ పావు బాజీలు, బర్గర్లు ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు అందరాళ్ళు వెళ్తే ఒకలా ఏం చేసుకొని వెళ్ళకపోతే తినేసి అవి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఇంకా అది పని కానిచ్చుకొని వెళ్ళిపోదాం అన్నమాట. వైట్ హయామ్ కమింగ్ సూన్ నాకు తెలిసి లేదట్టుకుంటా అది, అందుకే వాళ్ళు ఆ బోర్డులు పెట్టినారు. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పటికే ఒక టైగర్ని ఒక్కటే చూసాం మనం ఇప్పటిదాకా. మరి ఇంకా దాంట్లో మ్యాప్లో అయితే చాలా యానిమల్స్ చూపిస్తున్నారు. ఇక్కడ ఏంది జనం అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మరి ఏం వస్తుందో ఏంటో చూద్దాం. ఏముందబ్బా, ఓహో మోగ్లీ. ఇది వచ్చి పాండా ఉంది, మోగ్లీ పైన వచ్చి పైథాన్ ఉంది. అక్కడ మా వాడు చూడు దాన్ని పట్టుకొని లాగుతున్నాడు అనమాట. నాకు తెలిసి ఇక్కడ ఎలుగుబంటి ఉంటుందేమో, చూద్దాం. ఇంత క్రౌడ్లో మీకు చూపించడమే కష్టం అయిపోయిద్దేమో. అసలు ఎగబడుతున్నారా? కొంచెం వీక్ డేస్లో వస్తే బెటర్. సండే మేమైతే సండే వచ్చాము. సండే రావడం వల్ల అసలు ఫుల్ క్రౌడ్ అనమాట. చూడు ఫోన్ ఎత్తి చూపించడానికి కూడా అసలు వీలు లేదు. ఆడో గాల్లో పెట్టాను కెమెరా నేనైతే, కానీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే నా ఉద్దేశం ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నీ క్లియర్గా మీకు చూపించి వెళ్ళాలని. అది కనపడింది కదా, రే భలే ఉంది. నాకైతే భలే ఆశ్చర్యంగా ఉందన్నమాట. దాని మొహం ఇంకా ఏం కనపడలేదు, జస్ట్ వెనక నుండి అది కదులుతుంది చూడండి, నీళ్ళలోకి వెళ్తుంది. భలే ఉంది కదా, పడుకుంటుంది అడుగుంటుంది నీళ్ళల్లో. ఇక్కడ ఏం నెట్టుకుంటున్నారు అసలు, అది చూడండి జూమ్ చేసి చూస్తా. అక్కడ రెండు ఉన్నట్టున్నాయి, ఒకటి కాదు. దాని తలకాయ కూడా కనపట్లేదు, జస్ట్ అది ఆడేదో ఉంది అన్నట్టుంది. కానీ మీకైతే వీడియో దాన్ని దగ్గరగా చూపిస్తాను, ట్రై చేస్తాను. అది కొంచెం తిరిగితే మనకి కనపడిద్ది క్లియర్గా.
లేదంటే మనమే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయి దీన్ని చూద్దాము. కదులుతుంది, ఆ గడ్డి ఏదో అడ్డుందా, అయ్యో 2 ఉన్నాయి చూడండి, కనిపిస్తుంది, అదిగో అనిపించింది చూడు, వాటర్లో ఎలా ఆడుకుంటుందో, సూపర్ కదా, వావ్, అదిగో చూడండి. ఇవి ఆడవాళ్ళని చూస్తే వదిలిపెట్టవంట, మీరైతే జాగ్రత్తగా ఉండండి. అయినా అది బయటకు వచ్చే సీన్లు వెళ్ళా చూడు, ఎట్ట అరుస్తున్నాం, పువ్వు అని అరుస్తుంది. ఇంకా దగ్గరకు అది చూడండి, అది వెలుగుపడి చూడు, నోరుదే ఎలా తెలిసిందో, దాని బొచ్చు అంతా అసలు నాకు తెలిసి భలే ఉంది. అదైతే ఇంత దగ్గరగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలుగుబంటిని. ఇది చుట్టూతా మిర్రర్లో పెట్టున్నారు, వీడెవడో కలిస్తున్నాడు, నాకు తెలిసి అది వెళ్ళిపోద్దాం అక్కడ నుండి. సో తలదించుకుంటుంది, నాకు తెలిసి మరి వీటికి ఫుడ్ ఏం పెడతారో, గడ్డి తింటుందా మరి ఏంటో తెలియదు, ఫుడ్ ఏం కనిపించట్లేదు, వెళ్ళిపోతుంది. భలే ఉంది కదా, మనిషిలాగే ఉంది చూడటానికి కొంచెం, కాబట్టి ఫుల్ బొచ్చు ఉంది ఇది. మీరు కానీ ఎప్పుడైనా ఇలాంటి ఏదైనా జూ పార్క్లో చూసుంటే కామెంట్ చేయండి అన్నమాట. భలే అనిపిస్తుంది నాకైతే ఇది చూస్తే. నేనైతే ఇంత దగ్గరలో క్లోజ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అది చూడు అసలు ఎలా పోతుందో, అదైతే రావట్లేదు, అది అక్కడే ఉంది, ఇదేమో ఇక్కడ ఆడుకుంటా ఉంది ఒకటే. ఎండ కదా, ఎండకి మనమే తట్టుకోలేకుండా జంతువులు ఏం తట్టుకుంటే, అందుకే అవి ఎండకి ఉండలేక అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. ముందుకెళ్ళి ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాము. ఇది కొంచెం చిన్న ప్లేసే కానీ నడిచేది ఎక్కువ ఉంది అనమాట. వెంటనే మన తిరుపతి జూ పార్క్ ఎలా ఉంటుంది దానికంటే కొంచెం చిన్నదే, కొంచెం చాలా చిన్నది, కాబట్టి అంతా ఇరుకిరుగ్గా ఉందన్నమాట. దాని తోడు జనాలు ఫుల్గా వచ్చినారు, సండే వచ్చాం కాబట్టి. ఇది ఇక్కడ కూర్చోడానికి ఇదంతా పార్క్ మాదిరి ఉంది, ఫుల్ చెట్లు అవంతా ఉన్నాయన్నమాట. సూపర్గా ఉందన్నమాట, ఇది పార్క్ లాగుంది. అక్కడైతే వాటర్ ఫాల్స్ లాగా, అంటే న్యాచురల్ కాదు, జస్ట్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఉన్నారు. అయితే ఫొటోస్ దిగడానికి మంచి లొకేషన్ అన్నమాట, బాగుంది, చాలా బాగుంది. ముంబైని మనం తీసేసి దానికి ఏం లేదు, సూపర్గా ఉందన్నమాట. చూడండి అంత ఓపెన్ ప్లేస్ ఉందో. ఓకే, బయలుదేరదాం మనం ఇక్కడ ఉండి, టైం వేస్ట్ చేసుకోకుండా. ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ కొనిడెన్ ఫ్యామిలీ అంట, వుల్ఫ్ అండ్ జాక్వెల్. చూద్దాము. నక్క ఆ తోడేలు, అద్దాల్లో కూడా ఏం కనపడట్లా. మీకేమైనా కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే అంతగా ఏం కనిపించట్లా. వీళ్ళైతే అదుగో అంటున్నారు కానీ ఎక్కడుందో అర్థం కాల, ఎక్కడుందో. ఎందుకంటే ఆ మిర్రర్లోనే ఇక్కడ ఎగబడే వాళ్ళ రిఫ్లెక్షన్ అదుగో కనిపించింది, అది అక్కడ ఉంది చూడండి. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా సరిగా చూడండి, కొంచెం జూమ్ చేశాను. అదైతే ఎండకు తట్టుకోలేక నీడలో పోయి కూర్చుంది. జాక్కల్ అంట. మరి నక్కకి తోడేలకి డిఫరెన్స్ ఏందో మనకు తెలియదు. హైనా లిప్పడ్ ఉంటాయి అంట. ఇటు వెళ్ళి చూద్దాం. అయితే భలే ఉంది, జారు బండలాగా ఇది. చూద్దాం, నాకు తెలిసి రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉండి ఉంటుంది అది. అక్కడ ఏమని రాసింది, లెపర్డ్ అండ్ హైనా. ఒక ఇల్లు మాదిరి కట్టున్నాడు.
సూపర్గా ఉందన్నమాట. చూద్దాం ఎక్కడుంది అది. అయినా ఏది అయినా అయితే ఇంకా ఏం కనపడలేదు. నాకు తెలిసి ఏదో వీడియో తీస్తున్నాడు, ఇటు కనిపించుండొచ్చు. ఓకే ప్రశాంతంగా తినేసి పడుకుంది. జూమ్ చేస్తాను చూడండి, కనిపించిందా? తలకాయ చూడు, అచ్చం ఇది కుక్కలాగే ఉందన్నమాట, కానీ కొంచెం డిఫరెంట్. దాని నోరు కొంచెం పళ్ళు కానీ ఒక 3-4 హైనాలు కలిసినట్టు సింహాన్ని కూడా చంపేస్తాయంట. అంత పవర్ఫుల్ ఇవి. అవి కొంచెం వెనక తగ్గినట్టు ఉంటాయి, కానీ సింహాన్ని కూడా చంపేసే అంత బలం ఉంటాయంట వీటిల్లో. ఇవి కూడా మాంసాహారులే అనమాట. అది చూడు, దాని నోరు చూడండి. హోల్డ్ టైట్ విత్ జావ్స్ అంట. ఇండియన్ లెపార్డ్. నెక్స్ట్ చిరుతపులి చూద్దాం కానివ్వండి. చిరుతపులి కనిపించట్లేదు ఇక్కడ. ఎక్కడుంది? ఓహో, అక్కడ పడుకొని ఉంది, మీకు చూపిస్తాను అనండి. అది పైన లెఫ్ట్ సైడ్లో ఒక ర్యాక్లో పడుకొని ఉంది చూడండి. అదిగో కనిపించిందా? లైట్గా మొత్తం ఆ బిల్డింగు అది మొత్తం కలర్లో కలిసిపోయింది. అది నిద్రపోతుంది. వీళ్ళైతే ఇంకోటి ఉంది, తిరుగుతూ ఉంది కింద అని అంటున్నారు. చూద్దాం ఎక్కడుందో. అది దాని కింద పడుకొని నిద్రపోతుంది. ఇది కూడా నిద్రపోతుంది. కానీ మీకు ఫస్ట్ కానుండి నేను చెప్తున్నాను కదా, కంపల్సరీ చూపించే మనం ఎక్కడ నుండి కదులుతాం అన్నమాట. చూద్దామనండి, వెయిట్ చేద్దాం కాసేపు. అది లేచిద్దేమో అని చెప్పి మనం వాటిని గట్టిగా అరవటం అలా చేయకూడదు. అదైతే పడుకొని నిద్రపోతూ ఉంది. ఓహో, ఈడ కూడా ఒకటి ఉంది. మొత్తం 2 ఉన్నాయి అన్నమాట. మొత్తం 3, ఒకటం లోపల పడుకుంది, 2 బయట పడుకున్నాయి. ఇంక ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. చూడండి, ఒక విల్లా మాదిరి ఉంది. ఓహో, మనం ఇప్పటిదాకా చిరుత అన్నా లెపర్డ్ అన్నా ఒకటే అనుకున్నాం. డిఫరెంట్ అనమాట. అది వేరు ఇది వేరు. స్పాట్ ది డిఫరెన్స్ అంట. ఆ స్పాట్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనం ఈ గ్యాప్లో అది లేచింది. అది చూడండి, నడుస్తుంది, కదులుతుంది చూడండి. మళ్ళా పడుకునేది కొంప తీసి. అయితే మాత్రం చిరుతపుల్లి అయితే కొంచెం దగ్గరలోనే చూసామన్నమాట. అది చూడండి నడుస్తుంది. ఇంకా చెట్లు పోయింది, ఇంకా కనపడదు. జింకలు మన తిరుపతిలో తిరుమల ఘాట్ ఎక్కేటప్పుడు మామూలుగా కనపడుతూనే ఉంటాయి అన్నమాట. ఇది పెద్ద ప్రత్యేకమేం కాదు, కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే మనకి కొంచెం ఒంటరిగానే అనిపిస్తుంది. మన తిరుపతి జూ పార్క్లో అయితే చాలా దగ్గరలో చూడొచ్చు. అదేగాక మనం తిరుమల పైకి ఎక్కేటప్పుడు అవి తిరుమల రూట్ మార్గం ఉంది కదా, ఆ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. చాలామంది పడితే పెడతా ఉంటారు. చాలా చిన్నది ఉంది చూడండి, చిన్ని జింక వాటితో పాటు కలిసి తింటా ఉంది. ఇది ఒక రకం జింకలు అనమాట. ఇంకో రకం జింకలు చూపిస్తాను, ఇది చూడండి. అది కొంచెం వేరుగా ఉంది, ఇవి కొంచెం వేరుగా ఉన్నాయి. తోలు డిఫరెంట్గా ఉంది, కొంచెం బ్లాక్గా ఉందన్నమాట. అది చూడండి. సరే, మనమైతే ముందుకు వెళ్దాం. పక్షులు అన్నమాట, బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. రకరకాల బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ చిన్ని వైట్వి ఇవి మన నార్మల్గా పెట్ షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్లో కూడా మనం చూడవచ్చు. చిన్నవి ఇవి అమ్ముతారు కూడా. ఇది చాలామంది చూసే ఉంటారు ఈ పక్షులు. చూడని పక్షులు ఏమైనా ఉన్నాయేమని చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. చూడండి, ఇక్కడైతే మామూలుగా మీరు చూసి ఉంటారు ఈ పక్షిని. ఆ కింద పోతున్న పక్షి కాదు, నేను చెట్టు మీద ఒకటి జూమ్ చేస్తున్నాను చూడండి. దాని ముక్కు చాలా పొడుగ్గా ఉంది. నాకు తెలిసి అది మీకు వీడియోలో చెట్లో కలిసిపోయినట్టుంది.
అది అక్కడ నుండి కదిలితే బాగుండిద్ది, చూడొచ్చు క్లియర్గా. ఇది ఒకటి చిన్న పక్షి వెళ్ళిపోతూ ఉంది, కదులుతుంది చూడండి. అదిగో దాని ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉందో, జూమ్ చేస్తుంది చూడండి. మొత్తానికైతే అది కదిలింది. ఇవి మామూలుగా మనం చూసే ఉంటాం, రామచిలకలు అన్నమాట. అదే జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర ఉంటాయి. అసలు ఇవి కూడా చిన్నగా కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు ఏ పక్షులు అసలు బతకట్లేదు, మరి దేనివల్ల ఏమవుతుంది. ఇంకుండే కొంది ఉండే పిల్లలకి ఇది రామచిలక, ఇది అది ఇది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు చూసేవన్నీ ఆక్వా బర్డ్స్ అనమాట. అంటే ఇవి సముద్రపు కాడ లేకపోతే నీళ్ళ మీద ప్లస్ ఒడ్డు మీద 2 చోట్ల ఉండే పక్షులు అనమాట. చూడండి చాలా ఉన్నాయి. మన తిరుపతి జూ పార్క్లో కూడా ఉంది ఇది. మన తిరుపతి జూ పార్క్ అని ఎందుకంటే నేను తిరుపతి మాది. చూడండి కొంగ చూడండి ఎంత పెద్దగా ఉందో. మన తిరుపతి జూ పార్క్లో దీనికంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరన్నా తిరుపతి వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి, ఆల్మోస్ట్ అందరు చూసి ఉంటారు, ఒకవేళ వేరే ఊరోళ్ళు కానీ లేకపోతే వేరే సిటీ వాళ్ళు కానీ ఒకవేళ తిరుపతి తిరుమలకి కానీ వస్తే ఒకసారి కంపల్సరీ తిరుపతి జూ పార్క్ విజిట్ చేయండి. చూడండి ఆక్వా బర్డ్స్ అనమాట అవి. ఇప్పుడు వేరే ప్లేస్కి బయలుదేరదాము. ఇదేంటనుకుంటున్నారా? క్రోకోడైల్ ముసళ్ళు అనమాట. మన తిరుపతిలో కూడా ఉంది, కాబట్టి మన తిరుపతిలో ముసళ్ళు పెద్దగా ఉన్నాయి, కానీ అవి కదలకుండా ఎప్పుడు ఒకే సాట నిశ్చలంగా ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే వాటర్లో మూవ్ అవుతాయి. చూడండి మీరు క్లియర్గా. కదలే తల్లే, వీళ్ళందరికీ నేను కదులుతాయని చెప్పాను. అదిగో నోరు తెరిచింది, అదిగా కదులుతుంది చూడండి. ఇది కింద నుండి అన్నమాట. మనం పైకి వెళ్ళి పైనుండి వ్యూ ఎలా ఉంటుంది చూద్దాం. అది ఒక పైనుండి వ్యూ చూడండి ఎలా కదులుతా ముందుకు వెళ్తుందో. కనిపిస్తుంది కదా ముసలి. కొన్ని అయితే బాగా కొంచెం హై టెక్నాలజీగా వాడి మన జూ పార్క్ కంటే, తిరుపతి జూ పార్క్ కంటే కొంచెం బెస్ట్గానే చేశారనమాట. తాబేళ్ళు మన జూ పార్క్లో కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ అయితే బాగా దగ్గరలో చూడొచ్చు. అవి నీటిలో ఎలా ఈదుతాయి ఏంటి అవంతా క్లియర్గా చూడొచ్చు. నాకైతే భలే అనిపించింది అనమాట. ఇక్కడ ఈ వీడియోలో మీకు తీయలేదు, కానీ ఇవి వాటర్లో ఉండే తాబేళ్ళు ఉన్నాయి. ఓన్లీ ఒడ్డు మీద ఉండి క్యారెట్లు అవి తినే తాబేళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట. ఆ తాబేళ్ళు నేను వీడియో జస్ట్ చూశాను అంతే. మీరు కానీ ఒకవేళ ఈ జూ పార్క్ కానీ వెళ్తే, ఎవరన్నా ముంబైకి వెళ్ళే ప్లాన్లో ఉంటే జూ పార్క్ కంపల్సరీ విజిట్ చేయండి. చూడదగ్గ ప్లేస్ అనమాట. చూడండి ఎలా ఉన్నాయో తాబేల్స్. చాలా ప్రయాసపడి ఈ వీడియోలన్నీ తీసామన్నమాట. ఎందుకంటే మీ అందరికీ చూపించాలని, మీలో కొంత ఉత్తేజం రెప్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్నీ చేయడం అయింది. అలాగే మీ దగ్గర నుండి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక సబ్స్క్రైబు, ఒక కామెంటు, ఒక లైక్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడటానికి బాగుంటుందని. సరే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. పెంగ్విన్స్కి రూట్ అనమాట ఇది. నాకు తెలిసి చాలామంది పెంగ్విన్స్ ఎవరు చూసి ఉంటారు అనమాట. అంటే నేను కూడా ఇంతవరకు చూడలేదు, అంటే సినిమాల్లో చూడటం తప్ప రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు.
అసలు ఆ బొమ్మ అయితే ఉంది, నిజంగా ఉన్నాయో లేవో మనం వెళ్ళి చూద్దాం అనమాట. ఏమో జింకలు అట్టుకుంటాయడా, జింకలు. ఇది ఒక రకమైన జింకలు. ఇందాక మనం చూసినవి వేరే రకం, ఇది ఒక వేరే రకం అనమాట. దానికి మనం చూసిన దానికో కొమ్ములు డిఫరెంట్గా ఉన్నాయి, దీనికో కొమ్ములు డిఫరెంట్గా ఉన్నాయి. కానీ కనిపించలేదు. మనం ముందుకు వెళ్ళిపోదాము, ఎందుకంటే మన లక్ష్యం పెంగ్విన్లు చూడటం అన్నమాట. మనం దాటేసిన తర్వాత ఈ బోర్డులు అంతా ఉన్నాయి. బహుశా మనం రావాల్సిన రూట్ నుండి మ్యాప్ సైడ్ కాకుండా వేరే వేరే గిట్టు పడితేట్టు చుట్టుకుంటూ వచ్చి ఉంటాము. కన్ఫ్యూజ్గా ఉందన్నమాట రూట్ అంతా. ఎందుకంటే మామూలుగా మన జూ పార్కులు అయితే వెళ్ళేకి వచ్చేకి డిఫరెంట్గా ఉంటుంది. ఇటు ఏంటంటే ఎటు పడితే అటు ఉందన్నమాట. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలా. దీని లోపలే అన్నమాట పెంగ్విన్లు ఉన్నాయంట. ఎందుకంటే వాళ్ళని అడిగాను నేను, నిజంగా ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పారు. నేనైతే చూడలేదు ఇంతవరకు పెంగ్విన్స్, అంటే చూడలేదంటే రియల్గా చూడలేదు. మీకు చూపించడానికి ప్రయత్నిస్తా. ఒకవేళ మీరు పెంగ్విన్స్ చూసుంటే కామెంట్ చేయండి అనమాట. ఎక్కడ చూశారు, ఎలా చూశారు ఏంటనేది, ఏ జూ పార్క్లో చూశారు మెన్షన్ చేయండి. ఇంత దూరం నడిచి వచ్చిన వాళ్ళకి అలసిపోయి ఒకళ్ళ దాహంగా అనిపిస్తే ఇక్కడ తాగొచ్చు అనమాట. రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా వెల్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే మాత్రం మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. దీనికి పెంగ్విన్స్కి సపరేట్ టికెట్ అదంతా ఏం లేదనమాట, ఒకటే టికెట్. మన స్టార్టింగ్లో తీసుకున్న 50 రూపీస్ టికెట్ అనమాట. లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు, ఎందుకంటే అందరూ మెయిన్ ఈ టైగరు, ఎలిఫెంటు, లేకపోతే ఈ ఎలుగుబంటు ఇవన్నీ వేరే జూ పార్కుల్లో మీరు చూసుంటారు, కానీ పెంగ్విన్స్ అయితే చూసి ఉంటారు. ఎందుకంటే పెంగ్విన్స్ రేర్గా ఉంటాయి అన్నమాట. చూద్దాం, చూడండి. అది చూడు ఎలా వస్తున్నాయి. అబ్బా సూపర్గా ఉన్నాయి, అసలు ఎక్సలెంట్ అనమాట. నాకైతే భలే నచ్చేసింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మన సినిమాల్లో చూపించినట్టుగానే ఉందన్నమాట. ఇండియా ఫ్లాగ్ కూడా పెట్టున్నారు, ఇది ఇండియాలో ఉందని. చూడండి చూడు ఎలా కదులుతున్నాయి. అంతలో గడ్డి వచ్చాడు. ఇది కెమెరా ఎలా లేదని వాళ్ళు తీసేపించారు, అయినా మనం వదలం కదా, తీసాను. చూడండి చూడండి ఎలా నీటిలో ఎలా స్విమ్ చేస్తూ ఉన్నాయా. అయ్యో కనిపించినాయా, సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.